భగవంతుడే మాత్రం ఏమి యు అండర్స్టాండ్ దిస్ దాని బాధపడుతూ వరి డిప్రెషన్కి వెళ్ళిపోయాం ఏమీ రాదు బట్ ఆ ఉన్న స్థితిలో ఇంకా బాగా ఏం చేయగలం అంటే దీన్ని కన్వర్టింగ్ ద ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్ ఆయన రెండు కాలు బాగున్నాయి ఇప్పటికి మా అంటే ఈ నెలలో ఏ 15,000 20,000 సంపాదించేవాడు ఇప్పుడు బట్ నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు ఈజ్ విఐపి టుడే యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆ స్థాయి ఆయనకి రావడానికి కారణం ఏంటంటే ఆయన జీవితంలో జరిగిన ఒక చెడు సంఘటన బట్ అలా జరిగినప్పుడు డిప్రెషన్ గురి కాకుండా బౌన్సింగ్ బ్యాక్ గోయింగ్ ఫార్వర్డ్ దానే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు అంటే జరిగింది కదా మన కళ తింటే అని యాక్సెప్ట్ చేసుకుంటారు పాజిటివ్ యాటిట్యూడ్ మీన్స్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సక్సెస్ దట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ హీ గాట్ ఆయన ఏమంటాడంటే నా కాలు లేకపోవడం వల్ల ఇంత బాగా నేర్చుకోగలిగారని చిరంజీవి గారు ఎందుకు సార్ అంటే ఎటు వెళ్ళలేదు కాబట్టి నాకున్న ప్రపంచం కంప్యూటరే ఈ కంప్యూటర్ ఉన్న ప్రతిదీ నేను నేర్చుకున్నాను అందుకే ఇంత క్రియేటివ్ గా డిజైన్ చేయగలుగుతున్నాను అంటే యు అండర్స్టాండ్ కాలు లేకపోవడాన్ని పాజిటివ్ గా తీసుకోగలిగాడు సో నేను చెప్తానంటే మనకు లేని దాని గురించి వరే అవ్వద్దు లేని దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఎలా కన్వర్ట్ చేయాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఐ యూస్ టు హావ్ ఎ స్టూడెంట్ నాకు వైజాగ్ లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ విత్ సైక్లోస్ వైజాగ్ లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు ఎర్లీ మార్నింగ్ 6 to 7 క్లాస్ అంటే దట్ బాయ్ యూస్ టు కమ్ 6 to 7 క్లాస్ ఎర్లీ మార్నింగ్ వస్తాడు రోజు వాళ్ళ నాన్న వచ్చి డ్రాప్ చేస్తాడు ఈ క్లాస్ అయిపోయేదాకా వాళ్ళ నాన్న కార్లో కూర్చుంటారు క్లాస్ అయిపోయి వాళ్ళ నాన్న తీసుకెళ్తారు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న రిటైర్డ్ పెద్ద ఆయన ఏజ్ ముసలాయన ఆ చల్లో ఆయన కింద కార్లో కూర్చున్నాడు ఈ అబ్బాయి అంటే చిన్నోడు కాదండి ఎంటెక్ అయిపోయింది ఈ అబ్బాయి నేను ఎవరైనా అంటే మా నాన్న సార్ అన్న మీ నాన్న అంటే నిన్ను డ్రాప్ చేసి కార్లో ఆ చల్లో కూర్చోవడం పికప్ చేసుకుని ఓ బైక్ కొనుక్కోలేవా అన్న అబ్బాయి అన్నాడు బైక్ ఏంటి సార్ కావాలంటే ఇంకో కార్ కొనుక్కోగలను సార్ నేను చాలా ఇచ్చాడు మరి అయితే ఇంకేంటి అయ్యా ప్రాబ్లం అదిగా సార్ నేను ఒక్కనే కొడుకుని సార్ అమ్మ నాన్నకి అల్లారముద్దుగా పెంచారు నేను బైక్ కొంటే యాక్సిడెంట్ ఏమన్నా అయితే ఏమని భయం ఉన్నాను అందుకని ఆ భయానికి అమ్మ నాన్న బైక్ కొనేవారు సార్ నేను అడగలేదు సార్ అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ఇక్కడికి కదా సార్ కాలేజీ కూడా మా నాన్నే డ్రాప్ చేస్తాడు సాయంత్రం మా నాన్నే జాలేసింది ఆ అబ్బాయి అప్పుడు నేను విశాఖపట్నంలో ఎన్ని వెహికల్స్ తిరుగుతుంటాయి చెప్పయ్యా మా అంటే 3 లక్షలు తిరుగుతాయి కదా సార్ ఓకే 3 లక్షల వెహికల్స్ తిరుగుతున్నాయి కదా రోజు ఎన్ని వెహికల్స్ యాక్సిడెంట్ అవుతుందని చెప్పాను 1 or 2 వెహికల్స్ అవుతుంది సార్ అంటే 3 లక్షల వెహికల్స్ 1-2 వెహికల్స్ యాక్సిడెంట్ అవుతుంది అంటే మిగతా వెహికల్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఇల్లుకి చేరుకుంటున్నాయి ఈ 1-2 వెహికల్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందో చెప్పు అన్నాను ఎంత పర్సెంటేజ్ ఉంటుంది నాట్ ఈవెన్ 1% అవునా కానీ సో నాకు ఏం చేశానంటే నా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం 1% వెహికల్స్ కి యాక్సిడెంట్ అవుతుంది 99% వెహికల్స్ సక్సెస్ఫుల్ గా ఇల్లు చేరుకుంటున్నాయి రోజు నువ్వేది నమ్మాలి 99% సక్సెస్ రేటా 1% ఫెయిల్యూర్ రేటా మన ఫోకస్ ఎక్కడ ఉండాలి కానీ మన ఫోకస్ ఎక్కడ ఉంది అసలు 99% సక్సెస్ రేట్ ఏమో ఆయన ఫోకస్ చేయట్లేదు 1% ఫెయిల్యూర్ రేట్ కి భయపడి బయటపడడం మానేశాడు ఈ క్రమంలో ఇప్పుడు చెప్పాను అన్నం తింటే 99% డైజెస్ట్ అవుతుంది 1% స్టమక్ అప్సెట్ అవ్వచ్చు అలా తినడం మానేస్తా పోయి మీ నాన్నతో కార్లో వస్తే 100% గ్యారెంటీ ఉందా లేదు మీ నాన్న బాగానే డ్రైవ్ చేయొచ్చు ఎదురు వచ్చి యాక్సిడెంట్ చేయొచ్చు కదా నువ్వు నడిచెళ్ళినా 99% సేఫ్ వెళ్తావు 1% యాక్సిడెంట్ తీసుకున్నావు అలా నడవడం మానేస్తావా ఇలా 99% 1% 99% 1% 20 ఎగ్జాంపుల్ చెప్పాను చెప్పిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ చేస్తాను 99% అన్నీ అన్నాడు అప్పుడు చెప్పాను చెప్పి ఇప్పుడు నువ్వు బైక్ కొనుక్కుంటావా లేదా దగ్గర ఇచ్చేట దాదాపు 100 కోట్లు ఆస్తుంటుందండి షిప్పింగ్ కంపెనీ చాలా రిచ్ ఫ్యాక్ట్ బైక్ కొనుక్కుంటావా లేదా అన్న అప్పుడు అన్నాడు అనుకో సార్ ఈ లెక్కలను మీరు సెమినార్లో చెప్పుకోవడం బాగుంటాయి రియల్ లైఫ్లో కాదు ఫస్ట్ టైం నా కౌన్సిలింగ్ బౌన్సింగ్ బ్యాక్ అన్నాడు సార్ నేను ఒక్కనే కొడుతుంది సార్ నిజంగా నాకు ఏమన్నా అయితే మా ఫ్యామిలీ అంతా ఏమంటారో మీకు అసలు మీకు చెప్పలేదు సార్ నేను స్విమ్మింగ్ వచ్చా డ్రైవింగ్ గారు నేర్చుకున్నాడు స్విమ్మింగ్ నేర్చుకున్నాడా రాస్తాను స్ట్రాటజీ మార్చాను నాకు పంత పెరిగింది కన్విన్స్ చేయాలి వెంటనే సరే చెప్పు మీ నాన్న ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతారు అదే సార్ పొద్దున అలా మాట్లాడారు మా నాన్న ఇంక 20 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తారు సార్ సరే మీ నాన్న ఇంక 20 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతారు నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఇంకా 5 years తర్వాత పెళ్లి చేసుకున్నాను సార్ అన్నాడు ఓకే 5 years తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు మీ నాన్న నువ్వు పెళ్లి అయిన తర్వాత నువ్వు మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఓ 2-3 సంవత్సరాలు మీ నాన్న వచ్చి కార్ డ్రైవ్ చేస్తారు డ్రాప్ చేస్తారు పికప్ చేస్తారు ఆ తర్వాత మీ నాన్న డ్రైవింగ్ ఆపేస్తారు అప్పుడు నువ్వు ఎలా వెళ్తావు మీ ఆవిడతో బయటికి అని ఇలా చెప్పాడు డ్రైవింగ్ నేర్చుకుంటాను కదా
రిచ్ కదా రైట్. నేను ఇంకోటి అన్నాను, సరే మార్నింగ్ డ్రైవర్ వస్తాడు, ఈవినింగ్ వెళ్ళిపోతాడు, రాత్రి 10కి వెన్నెల్లో తిరగాలని ఉంది మీ ఆవిడకి బీచ్ రోడ్ లో, అప్పుడు ఎలా ఇలాగే ఆయన ఏమన్నా ఇంకో డ్రైవర్ బాగా రిచ్ కదా, ఇలా రిచ్ అంతమంది ఇలా వెంటగా ఆలోచించే ప్రతి డబ్బులు చేసే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. తెలుగు మెంటాలిటీ వచ్చే సాధారణ ఒకటో ఇంకో డ్రైవర్ పెట్టుకుంటాను లేదు, వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఆయనంటే ఇలాగే అన్ని పిల్లలకి డబ్బుతో చేయడం అలవాడైంది. ఒక రోజు వాళ్ళ పాపకు చెప్పాడట, పాప నెక్స్ట్ మంత్ నీ బర్త్డే ఉంది కదా నాన్న, అలా అమ్మాయి నీ బర్త్డే ఉంది నాన్న కదా, ఏం గిఫ్ట్ తేవాలి చెప్పమ్మా, గిఫ్ట్ ఏం తేవాలి, అసలు చిన్నపిల్లలు అడగకూడదు, గిఫ్ట్తో సాటిస్ఫై చేయదు, గిఫ్ట్ ఏం తేవాలి చెప్పమా. అప్పుడు ఆ అమ్మాయి అంటారా, నాన్న బోర్ కొట్టేస్తాను, తమ్ముడు కావాలి ఆడుకోవడానికి. ఏం చెప్పాలో పిల్లలకి అర్థం కాలే. సారీ నాన్న 1 month తమ్ముడు తేవాలంటే కష్టం. ఇంకోటి నాకు లేదు డాడీ, నాకు తమ్ముడే కావాలి అంటే, లేదమ్మా 1 month నేను తేలేదు తమ్ముడిని, నువ్వు బిజీ ఉండేవారు నాకు చెప్పాడు. సో మీ ఆవిడతో డ్రైవర్ అనకూడదు కాబట్టి వారం తర్వాత వచ్చాడండి, వచ్చి 1%. నాకు ఎవరు చెప్పారు, నేను అందరూ చెప్పాను. అయితే అప్పుడు మీ నాన్న ఏమన్నారంటే, సార్ నాకడ కూర్చోను, నాన్న ఏమన్నారంటే, మా నాన్న అన్నారు సార్ బైకే కావాలంటే, నేను రావడం మీ ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా ఉందేమో, ఇంకా బైకే కావాలంటే బైక్ కొనేస్తా, ఇబ్బందిగా ఉంది కదా, తిన్నాడుగా అన్నయ్య పంపిస్తా, వాటర్ ఆఫ్ చెప్తాడు, వాటర్ పికప్ లేక నేను ఆవిడ వెళ్ళాలా, అన్నయ్య చెప్తాడు మా నాన్న మాట్లాడు ఎప్పుడు తిరిగి, అరే బాబా నీకు అర్థం కాదు అని ఏమైనా చేసుకోపో, ఎక్కడైనా చదువుకుని ఆవేశంలో బైక్ కొనుక్కున్నాను, 4 రోజులు కాలేజ్ సెలవు నేర్చుకున్నాను సార్, ఫుల్ గా బైక్ తిప్పడం. మా నాన్న అరే ఇక్కడ డ్రైవింగ్ బాగా వస్తుందా, మంచిగా చదువుతాను, పర్లేదా. అబ్బాయి 25 సంవత్సరాలు వచ్చాడు, అవునా కదా. 5-6 సంవత్సరాలు చేయలేని పనిని ఒక్కసారి డిఫరెంట్ గా ఆలోచిస్తే 5-6 రోజుల్లో చేయగలిగాడు, అవునా కదా. అలాగే కొన్ని సరిగ్గా ఆలోచిస్తే కొన్ని రోజుల్లో వస్తుంది, రాని భాష కూడా 10 రోజుల్లో మ్యాప్ ఆఫ్ ఓన్లీ యువర్ నువ్వు ఫోకస్ చేసి. ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, ఇఫ్ యు వాంట్ టు dig for the gold, your concentration should be on the gold, not on the dust. అందుకే అంటారు, if you want to find an ounce of dirtiness in this life, ఒక ounce గోల్డ్ కావాలంటే, గోల్డ్ కోసం బంగారం కోసం తవ్వుతున్నప్పుడు నీ ఫోకస్ అంతా గోల్డ్ మీద ఉండాలి. ఆ మట్టి అంతా నీ మీద పడుతూ ఉంటుంది, ఆ మట్టి మీద నీ ఫోకస్ ఉండకూడదు. నీ లక్ష్యం మీద ఫోకస్ చేసినప్పుడు చుట్టూ పడే మట్టి అసలు మ్యాటరే, అవునా కదా. డిసైడ్ చేసుకోవాలి, సంకల్పించాలి, తర్వాత అంటే యాక్షన్. ఇంకా వెనక ఉందేమి చూడకూడదు కదా. నేను మామూలుగా మీకు అందరూ తల కోడిగుడ్డు గిఫ్ట్ ఇచ్చాను, ఇంకోటి మామూలు మీకు గిఫ్ట్ ఇచ్చాను, ఆ గుడ్డు తీసుకెళ్ళి ఏం చేస్తానని చెప్పాలి. హాఫ్ బాయిల్ చేసుకుంటారు, బాయిల్డ్ ఆమ్లెట్ కాదు, రొటీన్ కొత్తగా చెప్పండి. కోడిగుడ్డు ఏం చేస్తాం కొత్తగా చెప్పాలి. ఆమ్లెట్ బాయిల్డ్ రొటీన్ కొత్తగా వాడాలి. బొమ్మ చేస్తారు, పొదిగిస్తాం, పొదిగించి కోడిపిల్లలు చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చి ఎందుకు ఇచ్చారు మేడం చెప్పారు ఇచ్చారని చెప్తావా, గిఫ్ట్ గా ఇచ్చారని చెప్తావు. ఓకే షోకేస్ లో పెడతాం, మేఘాలు రాసి షోకేస్ లో పెడతాం. గుడ్ నెక్స్ట్ ఎవరు చెప్పండి, రాయ్ రాయ్. గుడ్ నెక్స్ట్ 2 చేతుల మధ్యలో పెట్టి 2 hands బ్రేక్ ట్రై చేస్తారు. అలా పగలదు కదా, ట్రై చేస్తారు. గుడ్. కొత్తగా మేధాలో వదిలేస్తాం. ఎక్కడ వదిలేస్తాం, రిసెప్షన్ దగ్గర వదిలేస్తాం. గుడ్. లీవ్ ఇన్ మేధా. వెరీ గుడ్ బాస్.
ఎందుకు ఇచ్చావు, ఇది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కోసం అప్పటికప్పుడు వెయిట్ చేస్తాను. ఎందుకు ఇచ్చారని ఆలోచిస్తావు, అంతేనా? వెరీ గుడ్. ఇంకేమన్నా నువ్వేం చేస్తావు? వెరైటీ అమ్ముతాడు. సెల్లింగ్, వెరీ గుడ్ పాయింట్. సెల్లింగ్ ఏమని చెప్పి అమ్ముతాడు? ఆన్సర్ అండి చెప్పాలి. ఎవరు చెప్పింది సెల్లింగ్ అని? అమ్ముతా అన్నారు ఎవరు? మేధాలు ఇచ్చారు, చాలా బాగుంటుంది. Yes, anybody else lost? మేధాలు ఇచ్చారు, డిఫరెంట్ అంటే మేధాలు డిఫరెంట్. దాని కోడిగుడ్డు తీసుకొని నీళ్ళలో బాగా మరిగించండి, ఉడికిపోతుందండి. అది ఉడుకుతున్నప్పుడు సరసర కాగే నీళ్ళలో అది నరకం చూస్తుంది. కానీ ఉడికి 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 డిప్ప వదిలించుకొని ఫ్రెష్ గా బయటకు వస్తుంది. అప్పుడు బాయిలింగ్ అవుతుంది. దాని విలువ 6 రూపాయలు అవుతుంది. బాయిల్ కష్టపడి విలువ పెంచుకుంటుందండి. ఆ డిప్ప వదిలించుకొని బయటకు స్మూత్ గా కొత్త టేస్ట్ వస్తుంది. రైట్. అప్పుడు ఉడికిన ఎగ్గుని కత్తి తీసుకొని అడ్డంగా నిలువుగా కోసి ఉప్పు కారం అతి వైన్ షాప్ అలా ఉడికి బయటకు వచ్చిన దాన్ని కోసి కారం పెడితే ఎంత దానికి చాలా బాధ అవుతుంది. కానీ దాని విలువ కొత్త టేస్ట్ వస్తుంది. అంటే దాన్ని ఎంత బాధ పెడితే అంత విలువ పెంచుకుంటుంది, అంత కొత్త టేస్ట్ వస్తుంది. బట్ అదే ఎగ్ని డైరెక్ట్ రా ఎగ్ని పెనం వేడి చేసి ఆమ్లెట్ వేయండి. సలసలగా పెనం మీద నరకం చూస్తుంది, ఉప్పు కారం వేసి ఆమ్లెట్ వేస్తే అప్పుడు కానీ దాని విలువ 12 రూపాయలు వస్తుంది. ఆమ్లెట్ అయితే ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేసి ఎగ్ బుర్జీ చేయి, అందులో కలిపే దాని విలువ 14 రూపాయలు అవుతుంది. అంటే ఒక కోడిగుడ్డుని ఎంత కష్టపెడితే అంత కొత్త టేస్ట్ వస్తుంది. ఎందులో పడితే అందులో కలిసిపోతూ ఉంటది. దాని విలువ పెంచుకుంటూ ఉంటాం. అవునా కాదు? మనమంతా కూడా వేరు కాదు, మనంతా కూడా రాయికి లాంటి వాళ్ళు. దేవుడు అందరికీ 4 రూపాయలు జీవితం ఇస్తాడు. అందరం రాయికి లాంటి వాళ్ళు. రాయి మనం సిటీకి వచ్చినప్పుడు రాయికి లాగా వస్తాం. కష్టపడు, ఇష్టపడు, ఏదో ఒకటి చేసి ఆ డిప్ప వదిలించుకొని స్మూత్ గా రావాలి. మన బయట వస్తే ఏ కంపెనీ వాడైనా నెలకు 6,000 లాగే వచ్చినప్పటిలాగే ఉంటే నెలకు 4,000 ఇస్తారు. అవునా? కొంచెం భాష తీరు, భావాలు, బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చుకొని స్మూత్ గా తయారవుతే ఎవడైనా 6,000 ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఊరుకోవడండి, అడ్డంగా నేను పోసి కారం పెడతాడు. అప్పుడు కూడా తట్టుకొని కంపెనీలో మంచి పేరు తెచ్చుకుంటే నీకు నెలకు 10,000 ఇస్తాడు. అవునా? కొన్ని ఆఫీసులో నిన్న ఆమ్లెట్ వేస్తారు, మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని. ఎలా వేసినా తట్టుకొని నిలబడితే నీకు నెలకు 12,000 ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు. అసలు ఎంత కష్టపడ్డా నీ ఎగ్జిస్టెన్స్ కోల్పోకుండా కొత్త టేస్ట్ రావాలి. ఆ నీ జీవితంలో కొత్త టేస్ట్ వస్తూ ఉంటే అప్పుడు నీ విలువ పెరుగుతూ ఉంటది. అంతేకాని ఏ కష్టపడను ఇలాగే ఉంటాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దంటే నీ విలువ 4 రూపాయలు కానీ మిగిలిపోతాయి. రైట్. అయితే కోడిగుడ్డు కానీ ఏం చేస్తుంటే బాయిల్డ్ ఆమ్లెట్ ఎందుకంటే ఈ రొటీన్ జీవిస్తున్నారు. ఒక కోడిగుడ్డుతో 180 రకాల వంటలు చేసి తెలుసా? ఎందుకు కొత్త అంటే ఆలోచించట్లేదు. కొత్తగా వాడాలంటే ఎందుకు కొత్త బాయిలింగ్ అందరూ ఇంజనీరింగ్, నేను ఇంజనీరింగ్. కొత్తగా ఆలోచించండి. జీవితంలో కొత్త కొత్త కోర్సులు ఉన్నాయి, కొత్త జీవితాలు ఉన్నాయి, కొత్త బిజినెస్ ఉన్నాయి. వై డోంట్ యు థింక్ క్రియేటివ్ గా ఆలోచించవచ్చు కదా? అందరు సాఫ్ట్వేర్, నేను ఆల్సో అంటారండి. మన ఎబిలిటీ పక్కన పెట్టేసి అందరూ సాఫ్ట్వేర్, నేను ఆల్సో ఎబిలిటీ చూడకుండా మన ఇదేంటి చూడకుండా అందరూ ఏం పడితే మనం అదే అనుకుంటుంది. మాస్ మెంటాలిటీ. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా బిజినెస్ ఉన్నాయి. కొత్తగా ఆలోచిస్తే మీరు ఊహించిన స్థానాలకు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? నేను సరదాగా చెప్పాను, నేను కామెడీ అని చెప్పాను. ఈ ఎగ్ని ఎన్ని రకాలుగా వాడచ్చు అంటే బాయిల్డ్ ఆమ్లెట్ కాకుండా కొత్తగా చెప్పండి, కొత్త డిష్ ఏదైనా తయారవుతారేమో అని నేను అనుకున్నా. అది చెప్పట్లేదు, నెగిటివ్ వెళ్ళిపోయారు. బాయిల్డ్ ఆమ్లెట్ కావాలంటే నెగిటివే. కోడిగుడ్డు ఏం చేస్తామంటే ఏం చెప్తావు? నేను